చేద్దు గాని. నాకు ఆకలిగా లేదు. నీకు అలవాటే కదా రాజా, కొత్తగా బాధెందుకు? నువ్వు పెద్ద పోటుగాడువని సంబంధాలు ఎత్తికే ఈయనకి, కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు, కోడలొస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి, మాకుండాలి గాని బాధ నీకెందుకు? కష్టపడి సంబంధాలు తేవడం, తేలిగ్గా మర్చిపోవడం. మర్చిపోవడం సరదా మరి మాకు. సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా. ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి. ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించచ్చు కదరా. ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేడు, అందరు చేతులు ఎత్తేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే. రేయ్, ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో. ఇక నీకు పిల్లని ఎతకడం నా వల్ల కాదు. నేను ఎతకమన్నా? నాకు పిల్ల వద్దు, పెళ్లి వద్దు. ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మాయిని చూసానంటే నీ మీద ఒట్టే. హలో రేయ్, ఎక్కడున్నావు? 10 నిమిషాల్లో 25 సార్లు వేసావరా. వస్తున్నా. బాస్ అరుస్తున్నాడు రా, బ్లడ్ ఎక్కించాలంట, తొందరగా రా. బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ ఆడేమన్నాడు. రేయ్, నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందు ఇక్కడికి రా. హలో, ఎక్కడున్నావురా? తొందరగా రారా, నీకు దండం పెడతాను. బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా, తీసుకో. బాట్లా ఎక్కడ పంపించావు? ఏ ఫ్లోర్ లో ఉన్నావు? ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. అదేంట్రా, నువ్వు పంపించాల్సిన 3rd ఫ్లోర్ కదా. ఇదే ఫ్లోర్ అక్క? ఫస్ట్ ఫ్లోర్. మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చా. మర్చిపోయావా? చచ్చిపోతాడ్రా ఇక్కడ. రేయ్, మళ్ళీ ఫోన్ చేస్తా. వీడికి మళ్ళీ ఎవరో తగిలేశారు. ఎక్స్క్యూజ్ మీ సార్, పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్? నా కారు పార్కింగ్ లో ఎందుకుంటుందా? అక్కడ రోడ్డు మీద. అమ్మో, నా కారు. ఏం చేయాలండి? మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి? అలా ఎలా మర్చిపోతారండి? ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు? 2 రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను. బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి? ఏంటమ్మా, నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా. బ్లడ్ ఇచ్చాడా? అవును, పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం. రండి, వచ్చి చూడండి. పదా. అదిగో చూడండి. ఎవరతను? ఇతనే. ఇప్పటికిప్పుడు సెటిల్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. చిన్న దెబ్బే కదా, లైట్ తీసుకోండి సార్. ఏంటా లైట్ తీసుకుని బంపర్ మొత్తం కొట్టేసి 3 డబ్బులు. సరే సార్, ఎంత ఇమ్మంటారు? 20,000 అండి. 20,000? హలో, ఎవరు? సార్, మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా. బ్లడ్ ఇచ్చాను. ఇచ్చాను. అయితే థ్యాంక్స్ చెప్దామని. చెప్పావు కదా, ఇంకా పెట్టేమా. ఒక నిమిషం, మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది. అది రేపు వచ్చి తీసుకుంటాలే. అగైన్ చాలా థ్యాంక్స్. మీరు టైంకి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే. అయ్యాను కదా, బ్లడ్ ఇచ్చాను కదా, నువ్వు హ్యాపీ కదా. అది పెట్టవమ్మా. ఏం ఫిక్స్ అయ్యారు? మనకే ఫిక్స్ అయ్యా. ఎంత? 15,000 సార్. ఎల్లవా, నా దగ్గర 10,000 కంటే ₹1 కూడా ఎక్స్ట్రా లేదు. ఇడతానంటే తింగరపుచ్చి తీసుకో. ఓకే, లెక్కెట్టుకో. దొంగ నోటైనా పర్లేదండి, మార్చుకుని వాడుకుంటాం. బండి తీరా, ఇది స్టార్ట్ చేయి. నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, చాలా గొప్పోడివి. ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఐ ఓకే? వదినా, సచ్ అ గ్రేట్ పర్సన్ ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఎవరిని నాన్న తెగ పొగడేస్తున్నావు? నాన్న, 2 డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇలా బ్లడ్ ఇచ్చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే ఏమి తెలియనట్టు, అసలు హెల్ప్ చేయనట్టు బిహేవ్ చేశాడు. థ్యాంక్స్ అంటే పర్లేదు, ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయికి తెలియకూడదు అంటారు. ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట. చాలా గొప్ప వ్యక్తిని కలిసావే వాళ్ళ. నేను నిన్న కలిసాలే ఒకడిని. ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని. వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది. లీవ్ ఇట్.
అయినా నువ్వు ఇలా ఫోన్ లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో. రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాదపూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి? అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు. సరే నాన్న, కలిసి చెప్తా. That's like my girl. బయలుదేరమ్మా, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. అంత లేదురా ప్రవీణ, నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను. ఓహో, ఆవిడ కోసమేనా బాస్కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారబోసావు? అయితే నీకు చచ్చినా దొరకకూడదురా. అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటి జీవితాలతో ఆడుకుంటావు. హలో హలో సార్, నిన్న ఫోన్ చేశాను కదా, మీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని. ఈ నర్స్ ఎవరా బాబు తగినట్టుంది? నర్సా? నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నాను, వచ్చి ఇచ్చేసేయ్. సార్ ఈ రోజు రాలేదు. రోడ్ నెంబర్ 20లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడున్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా. తల్లి, నువ్వే నన్ను భోజనానికి పిలవట్లేదు, రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి ఇచ్చేసేయ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం డాన్స్ టీచర్ రా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నా ఐడి కార్డ్ మీ దగ్గర. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నే. అవునా? యా. నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదనమాట. పైకి చూస్తున్నారు. ప్రేయర్ చేస్తా, పేషెంట్ కి ఏం కాకూడదని. యు ఆర్ రియలీ గ్రేట్. డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. కంగానే ఉంది, ఇక నుంచి కలిసే కదా ఉంటాం. వాట్ డు యు మీన్? ఐ మీన్ మనది బ్లడ్ రిలేషన్షిప్ కదా, తొందరగా విడిపోము అంటున్నాను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? మీరు మరి. బై ద వే, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా? అదే డాన్స్. డాన్స్ డాన్స్. Yes. డాన్స్. సారీ, కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు. తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు. తెస్తా, రేపే తెస్తా, తమ్ముడిని తెస్తా. నాకు తెలియకుండా నీకు తమ్ముడు ఎక్కడున్నాడు? అంటే డాడీ ఏమన్నా చెన్నెళ్ళు? చిన్న తమ్ముడే, మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా. ఓకే, నేను నేర్పిస్తా. నన్ను మేడం అనొద్దు, కాల్ మీ నందన. నందన, నైస్ నేమ్. క్లాస్ కి టైం అవుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, బాయ్. కాదు, ఇప్పుడు నీకు ఈ అమ్మాయి క్యారీ వేను అసిస్టెంట్, మేకప్ మెను హెయిర్ డ్రెస్సరు, సింగిల్ పేమెంట్ 1,00,000 ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం. మేమేం సినిమా తీయట్లా, మా రక్తం తాగడానికి. మా బాబు తొడలు కొంచెం లావండి. డాన్స్ చేస్తే కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్, పడుకుని వేసే డ్రాయింగ్ ఏదైనా. రేయ్ థర్డ్ డబ్బా, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఇదా? ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా? తెలీదు. నరసింహ! ఆడిన తమ్ముడా? నీ తమ్ముడులా ఉన్నాడు. కందిపప్పు 95 రూపాయల కేజీ, కానీ చింతపండు 50 రూపాయలే. ఏంటి రేడు నాన్ సింగ్లు మాట్లాడతాడు? సార్, తండ్రి ఒకడే, తల్లులు వేరే మేనేజ్ చేయండి. నో 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 మ్యాన్ హ్యాండింగ్. అడుక్కున్నాడు తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఐ నో యువర్ టేస్ట్, అందుకే 4 గ్రౌండ్ లో సెట్ చేశాను. ఆడు నాకు కావాలి. తమ్ముడు సత్యం. తమ్ముడు సత్యమా? అదేం పేరు? అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా? హౌ క్యూట్. సౌజన్య, అప్లికేషన్ ఫామ్ తీసుకురా. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. అమ్మో, వరుసలో కప్పు, బాగా కప్పు. అక్క, అన్నయ్య, వేదవ వరుసలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు. డబ్బులి నా దగ్గర డబ్బులు వెళ్ళు. అడుక్కునే వాడికి ₹1 కూడా ఇవ్వలేన్నాడు. రేపు నీకేం పెడతాడు? దానికి ఏదో ఒకటి పెడతాలేరా, మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు. ముందు వెళ్ళరా బాబు. నువ్వు అడుక్కునేవాడు కదా. పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు. డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే. అంటే నేను మార్నింగ్ ఫ్లైట్ వచ్చి. ఏంటండి ఇది?
అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి? గట్టిగా అడుగు. అడుక్కునేవాడా కాదా? ఇప్పుడు వెళ్ళ అవును అడుక్కునేవాడే. ఏరియా మంది అమీర్పేట్. మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు ఏం మాట రే మా నాబ్రా అదే లేబరా లేబు. అమ్మా అవును అడుక్కునేవాడు, కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు. మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జిహెచ్ఎంసీ చేతిలో పడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు. తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు. అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అనలేదన్నా. సారీ అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. వాడిని కరెక్ట్ గా సాన పెడితే మైకేల్ జాక్సన్ రేంజ్ ఎదుగుతాడని చూడలేని గుట్టి జనవరం. మైకేల్ జాక్సన్ ఉంటూ ఇప్పుడు చచ్చిపోయేవాడు. ₹1 వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఉన్న ఆర్ట్ని ఎంకరేజ్ చేయలే. అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అన్నగా పుట్టారు. ఈడే యాక్షన్ అంటే ఇంకా ఓవర్ యాక్షన్. ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపాన్ని శాపంగా మార్చకండి. పనిలో పని నీ లోపల కూడా కడిగేసుకో సెట్ అయిపోద్ది. యూర్ రైట్. అడుక్కునేవాడిగా పుట్ట వీడి తప్పు కాదు, కానీ అడుక్కునేవాడికి చచ్చిపోతే అది వీడి తప్పే. వీడి తప్పు కాదు, నా తప్పు మా కర్మ. ఆ తప్పు నేను బతుకుడిగా జరగనివ్వను. వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు, లేదంటే నేనే యూట్యూబ్ లో